నేడు అమెరికా లండన్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్ వివిధ వర్గాల ప్రజలు విద్యార్థులతో కేటీఆర్ పలు కీలక సమావేశాలు. నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహానాడు రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చిన టీడీపీ నేతలు కార్యకర్తలు. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుంటామని ధీమా. గోదావరిలో గల్లంతైన 8 మందిలో ఒకరు మృతదేహం లభ్యం. మిగిలిన వారి కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపు చర్యలు. ఏపీలో విజృంభిస్తున్న కరోనా వ్యాప్తి. కొత్తగా మరో 3 కరోనా కేసులు నమోదు. గుంటూరు జిల్లాలో తాజాగా 3కి పాజిటివ్. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. 107 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని స్పష్టం చేసిన అధికారులు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం. మొదటి ఘాట్ రోడ్ లో చిరుత సంచారం. చిరుత కోసం గాలింపు చేపట్టిన అటవీ శాఖ అధికారులు. పిన్నెల్లి సోదరులపై కేసు నమోదు చేసిన పోలీసులపై విడుదల రజనీ ఫైర్. ఎఫ్ఐఆర్ నుంచి పిన్నెల్లి సోదరుల పేర్లను తక్షణమే తొలగించాలని వైసీపీ డిమాండ్. కేటీఆర్ లండన్ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ముఖ్యంగా అమెరికాలోని డాలస్ లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాల్లో కూడా కేటీఆర్ పాల్గొంటారు. ఈ నెల 30న లండన్ లో బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక ఇండియా వీక్ 2025 సదస్సులో ఆయన ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు. యూకే పర్యటన ముగించుకుని అనంతరం కేటీఆర్ అమెరికా వెళ్తారు. రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇవ్వలేదు. నేను ఈరోజు లండన్ టవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. మేము ఇక్కడి నుంచి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించదలుచుకున్నాం. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి 420 రోజులు అయింది. 420 హామీలు మీరు ఇచ్చారు. ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మీరు అలవి కానీ అబద్ధపు హామీలు ఇచ్చి మీరు ప్రభుత్వంలో రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ డిక్లరేషన్లు కానీ ఏ హామీలను కానీ ఇంతవరకు మీరు నెరవేర్చలేదు. మీరు గత సంవత్సర కాలంగా కేసీఆర్ గారు తిట్టడమే తప్ప వేరే విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించలేదు. మీరు ప్రకటించిన స్టూడెంట్ డిక్లరేషన్ ఏమైంది? బీసీ డిక్లరేషన్ ఏమైంది? రైతులకు ఇస్తాన్న రైతు భరోసా ఏమైంది? కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తే మీరు బిచ్చమన్నారు. బిచ్చమని మరి మీరేమన్నారు? మేము వస్తే 15,000 ఇస్తామన్నారు. మరి మీరు వచ్చి 14 నెలలైంది. ఇంతవరకు మీరు రైతు భరోసా ఎక్కడ ఇచ్చారు? నిన్ననే మీ మంత్రి తుమ్మల గారు చెప్పారు మండలానికి ఒక గ్రామానికి వేసాం అని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టే మీకు తెలిసింది ఏంటంటే మీకు ఒక అడ్మినిస్ట్రేటివ్ చేత కాదు, మీకు రైతులను ఆదుకునే ఒక దృక్పథం లేదు. మొన్న మీరు అన్నారు ఏమని? అసలు ఒక్క రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇవ్వలేదు. మరి 2000 తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే పలు ముఖ్యమైన కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహానాడు సందర్భంగా కడప పసుపుమయంగా మారింది. మహానాడు ప్రాంగణంలో పార్టీ అధినేత చంద్రబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వీక్షించారు. అనంతరం వేదికపైకి వచ్చారు. వేదికపై ఉన్న పార్టీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుకు నమస్కరించారు. అనంతరం వేదికపై చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. జాతీయ స్థాయిలో
కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయింది. విద్యుత్ సంస్కరణలు, ఓపెన్ స్కై పాలసీ, పీపీపీ విధానాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజల వద్దకు పాలన, జవాబుదారీ వ్యవస్థ, ఇలాంటి అనేక విషయాల్లో మనం దేశానికి పరిచయం చేశాం. ఈ ప్రయాణం మరింత గొప్పగా సాగాలి. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో నూతనత్వాన్ని తీసుకొద్దాం. ఈ దిశగా కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు అనేక నిర్ణయాలు చర్చించి భావి తరాల భవిష్యత్తు కోసం కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఈ మహానాడు భవిష్యత్తుని ఒక దశ దిశ నిర్దేశించే విధంగా ఈ మహానాడు ఉండబోతుంది. సోమవారం గోదావరిలో స్నానానికి దిగిన 8 మంది యువకులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో కొట్టుకుపోయారు. 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా 8 మంది గల్లంతయ్యారు. 3 ప్రాణాలతో బయటపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. మిగిలిన 7 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అత్యంత విషాదకరమైన సంఘటన ఈరోజు జరగటం. సుమారు 8 మంది యువకులు, చిన్నపిల్లలు కూడా గల్లంత అవడం చాలా విచారించదగ్గ విషయం. ఆ విషయంలో రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా మరి శ్రీలంక గ్రామంలోకి వాళ్ళ పర్యవేక్షణలో ఉండటం, గజయతగాళ్ళు తీసుకుని రావడం కూడా సుమారు కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు చనిపోవడం చాలా విచారించదగ్గ విషయం. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 3 కొత్త పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ 3 కేసుల్లో ఏలూరుకు చెందిన భార్యాభర్తలు, తెనాలికి చెందిన ఒక వృద్ధుడు ఉన్నారు. వీరికి తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్లు నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన వృద్ధుడి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స. గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా 3 కేసులు బయటపడటంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో హైదరాబాద్ నిర్వహించిన ఫార్ములా ఈ రేసు వ్యవహారానికి సంబంధించిన కేసులో ఈ నోటీసులు పంపించారు. ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్ ను విచారించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు స్పష్టం చేశారు. నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళు కూడా వాదనలు వినిపించారు. 200 పేజీల కౌంటర్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి దాఖలు చేశారు. చేసిన తర్వాత జడ్జి గారు మొత్తం వాదనలు విన్నారు. జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టారు 31 తారీఖున. నేను ఏసీబీని ఏం కోరుతా ఉన్నానంటే, అదేవిధంగా గవర్నమెంట్ ఏం కోరుతా ఉన్నానంటే, జడ్జి గారు రిజర్వ్ చేసి పెట్టిన తర్వాత తీర్పుని మనం వెంటనే తొందరపడి, నేను ఎక్కడికి దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో చరిత్రలో ఓ కొత్త అధ్యాయం లిఖించబడింది. గత 107 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో అత్యధిక వర్షపాతం నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానలతో నగరం అక్షరాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. జనజీవనం స్తంభించిపోగా భారత వాతావరణ శాఖ ఐఎండీ ముంబై సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పరిస్థితి తీవ్రతను స్పష్టం చేసింది. ఒకటి నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక షియర్ జోను 17 డిగ్రీల అక్షాంశం వద్ద ఉన్నది. ఇది కూడా దక్షిణ దిశకు వంగి ఉన్నది. తదుపరి నైరుతి ఋతుపవనాల యొక్క గమనం నిన్న ఉన్న ఉత్తరావధి అయిన ముంబై, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్ నగర్, కావలి, అగర్తల, గోల్పాడ మీదుగానే కొనసాగుతుంది. కండిషన్స్ అనేవి నైరుతి ఋతుపవనాల యొక్క పురోగమనానికి అనుకూలంగా ఉండడం వలన రాబోయే 2-3 రోజుల్లో మిగతా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాల యొక్క విస్తరణ జరిగే అవకాశం ఉన్నది. చిరుత సంచారం మరోసారి భక్తుల్లో భయాందోళనకు రేకెత్తించింది. మొదటి ఘాట్ రోడ్లో రక్షణ గోడపై వినాయకుడి ఆలయ సమీపంలో చిరుత సంచరించడాన్ని కొందరు భక్తులు గుర్తించి ఫోటోలు, వీడియోలు తీశారు. సమాచారం అందిన వెంటనే టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భక్తులను అప్రమత్తం చేశారు. కాలినడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు టీటీడీ అధికారులకు తెలియజేశారు. చిరుత పులి
చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. అమ్మో రియల్ గా ఓ అమ్మో చిరుతపులి హాయ్ గాయ్స్, చిరుతపులి చూడండి కొండపైన. అమ్మో రియల్ గా ఓ అమ్మో చిరుతపులి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నేడు జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నగరంలోని బంజారా హిల్స్ లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా సింగరేణి ప్రాంతానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయ సామాజిక పరిమాణాలతో పాటు తెలంగాణ జాగృతి సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కొన్ని దయ్యాలున్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం. కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి, వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. జై తెలంగాణ. నేను నా కొడుకు తెలంగాణ పీపుల్ బ్రాడ్లీ 2 weeks back. I've always written to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always written to him. But this time it got out. I believe it is the handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిలను అన్యాయంగా ఇరికించారని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. మాచర్ల ఘటనలో హత్యకు గురైన వ్యక్తి, హత్య చేసిన వారు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఎస్పీ స్వయంగా విచారణ అనంతరం వెల్లడించారు అని తెలిపారు. ఎక్కడ చూసినా ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా, పాపం పోలీసులు అంటే మా గౌరవం ఉంది. మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా పోలీసులు అన్నా, ఇన్స్టిట్యూషన్స్ అన్నా మాకు చాలా హై రెస్పెక్ట్ ఉంది. ఒక్కసారి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ పోలీస్ అధికారుని, ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పిన్నెల్లి బ్రదర్స్కి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పోలీసులు వాళ్ళ ఒంటి మీద వేసుకున్నటువంటి యూనిఫామ్ మీద బ్యాడ్జ్ ఉంటుంది, ఏపీపీఎస్ అని, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని ఏదైతే బ్యాడ్జ్ ఉందో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ అయిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇదే కాదు, ఇదే జిల్లాలో మనం తీసుకుందాం, ఇక్కడ ఎంతమంది సోషల్ మీడియా పిల్లల్ని జైళ్ల పాలు చేశారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి వేధించి ఇబ్బందులకు గురి చేసి జైళ్ళకి ఇచ్చారు, అరెస్టు చేశారు. ప్రతి నియోజకవర్గంలో కోకొల్లలు ఇలాంటి ఉదాహరణ. ఏమైతుంది పోలీస్ వ్యవస్థ? ఎటుపోతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? దీనికా మనకు అధికారం ఉంది. ఈరోజు చూసుకుంటే మనం చూసాము రీసెంట్గా మొన్న గుర్జాల నియోజకవర్గంలో హరికృష్ణ అనేటువంటి ఆ బీసీ అబ్బాయి ఎంత ఘోరంగా హెరాస్మెంట్, 3rd డిగ్రీ ఏ విధంగా వాడి అతను కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. ఏం పాపం చేశారు? అలా ఏ నియోజకవర్గంలో మనం చూసినా కూడా ఇబ్బందులే. అంతెందుకు మన నరసరావుపేట నియోజకవర్గంలోనే గోపిరెడ్డి గారి మీద ఎన్ని అక్రమ కేసులు కట్టారు. మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నన్ను ఏ విధంగా వేధించారు రీసెంట్గా కూడా మీరు చూశారు. పోలీసులు ఒక లెవెల్కి మించి వాళ్ళ మరి ఎవరి మెప్పుల కోసమో ఏంటో కానీ ఒక స్థాయికి మించి వాళ్ళ ఉద్యోగంలో ఏదైతే వాళ్ళ ఒక డిసిప్లిన్స్తో, ఒక రెస్పాన్సిబిలిటీస్తో ఏదైతే కొన్ని ఓట్స్ వస్తున్నాయో అన్నీ కూడా పక్కన పెట్టి ఈ పొలిటికల్ మెప్పుల కోసము ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్తా ఉన్నా,
ఎక్కడ చూడండి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు, అధికారులకు అండ్ ఎస్పెషల్లీ అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నాను, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో మీ యొక్క ఉద్యోగం ఏంటి, మీ యొక్క బాధ్యత ఏంటి, మీ యొక్క ఉద్యోగ ధర్మం పాటించమని మీ అందరినీ కూడా ఒకసారి నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను మా ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని, ఉపాధి అవకాశాల కల్పన కోసం రాజీవ్ యువ వికాసం ద్వారా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నామని మంత్రి సీతక్క చెప్పారు. ఇందులో భాగంగా 1,00,000 లోపు యూనిట్లకు మొదటి దశలో ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పిస్తూనే మరోవైపు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. మంచి బట్టలు కట్టుకున్నా, మంచి కారు వేసుకున్నా, తాత్కాలిక తృప్తి. తెలంగాణలో ఎమ్మెల్సీ కవితక్క వ్యవహారం రాజకీయ చర్చకు దారితీస్తోంది. ఆమె రాసిన లేఖతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయని, దొంగ ఎవరో దొర ఎవరో తెలిసిందంటూ విపక్షాలు ఓ రేంజ్లో ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత లేఖపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన చేయడం లేదని తెలిపారు. తనకు తానుగా ఓ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తోందని కామెంట్ చేశారు. తప్పుడు కేసులు పెట్టిన రోజైనా కనీసం నాయన ఇది మంచి పద్ధతి కాదని కవితమ్మ మాట్లాడితే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినట్టు కనబడుతుండే. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు, నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీల్ని కలుస్తుంది. సో నాకేమర్థమవుతుందంటే కవితమ్మ గారి యాక్టివిటీని, అటిట్యూడ్ని చూస్తే వారు మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు కనబడుతుండ్రు. బహుశా లాంఛనం జూన్ 2 నాడు లాంఛనంగా వస్తుంది అనుకుంటున్నాం. పార్టీ వస్తుంది, పాదయాత్ర మొదలవుతుంది, ఆ ఇంట్లోంచి ఈమె ఇంకొక పార్టీ పెట్టుకుంటుంది. తర్వాత ఏమవుతుంది, భవిష్యత్ ఎట్లుంటది, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కొంతకాలం తర్వాత మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. 10 ఏళ్ల తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని, ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి, నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు